ఇప్పుడు మనము బాండి పెట్టుకోవాలి. అంటే నాన్ స్టిక్ పెట్టాను అన్నమాట. ఎందుకంటే మనము పిండి లైట్గా ఉడకబెట్టుకోవాలి తాలికలకు. అదైతే మనకు అడుగు అంటకుండా ఉంటుందని చెప్పేసి నాన్ స్టిక్ది పెట్టాను నేను. పాలు అయితే కట్ చేసుకోవాలి. ½ లీటర్ పాలు తాలికకి సరిపోతాయండి. కాసుని గిన్నెలో పోసుకున్నాను. కాసుని ఇప్పుడు మనము కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అండి పాలల్లో. ఎందుకంటే మనం పిండి వేస్తాం కాబట్టి అడుగంటకుండా ఉడుకుతుందన్నమాట. నెయ్యి వేసుకోవాలి. బియ్యం పిండి కొంచెం మనం ఎన్నైతే తాలికలు చేసుకుంటామో అంత మెజర్మెంట్ తోటి మనము బియ్యం పిండి వేసుకోవాలి. వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ వాటర్లో కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఉండగట్టకుండా ఉంటుంది ఈ వేడి పాలల్లో వేసినప్పుడు. ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఈ పాల తాలికలు వండేసిన తర్వాత ఇంకా దేవుడి కార్యక్రమం చూస్తాను. వినాయకుడిని డెకరేషన్ చేయడము అట్లా. ఇలా మనం వాటర్లో ఫస్ట్ కలుపుకున్న తర్వాతనే పాలల్లో వేసుకోవాలి పిండి. ఇప్పుడు పాలల్లో ఒక దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట పిండి. ఇదే బౌల్లో మనము ఉండ్రాలు చేసేస్తాను వినాయకుడికి. కొంచెం ఏంటంటే మనకు లైట్గా బాయిల్ చేసామనుకోండి పిండి, పాలల్లో వేసినప్పుడు విచ్చుకోకుండా పాలల్లో పిండి కలిసిపోకుండా ఉంటుందన్నమాట. పాల తాలికలు రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఈజీగా పాల తాలికలు చేసేసుకోవచ్చు. మనము ఇప్పుడే కొంచెం నెయ్యి కూడా ఇంకొంచెం వేసుకున్నామంటే తాలికలు చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇంకాస్త నెయ్యి వేసుకున్నాం. చూసారా, నాన్ స్టిక్ కాబట్టి మనకు ఈజీగా పిండి అతుక్కోకుండా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా పాలల్లో ఉడికించుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మనకు. పాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే కూడా వాటర్లో కూడా ఉడికించుకోవచ్చు. వేడి వేడి వాటర్ పోసేసి కొంచెం నెయ్యి వేసి కూడా ఉడికించుకోవచ్చు అన్నమాట. లేదు మనకు పాలు బాగానే ఉన్నాయి ఎక్కువనే అనుకుంటే పాలల్లో ఉడికించుకోవచ్చు.
చూసారా, ఇలా మనకు దగ్గర పడిపోయింది పిండి. చూసారా, అసలు అంటుకోవట్లేదు. నెయ్యి వేస్తాం కదా, అంటుకోవట్లేదు. ఉండ్రాళ్ళ పాయసము కూడా ఇదే పద్ధతి అండి. ఉండ్రాళ్ళ పాయసం చేస్తారు కదా, చిన్న చిన్న బాల్స్ చేస్తామన్నమాట. అదే తాలికలు అయితే కొంచెం పొడవుగా చేస్తాము. రెండిటికి పెద్ద తేడా ఏముండదు, సేమ్ ప్రాసెసే ఉండ్రాళ్ళ పాయసానికి కూడా. సో మనకి ఈ విధంగా తయారయ్యింది కదా. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. చల్లారుతుంది. ఈ లోపల మనము గిన్నెలో పాలు పోస్తాను కదా, పాలు వేడి చేస్తాను. 1/2 లీటర్ పాలు కదా, 1/2 లీటర్ పాలకి కొంచెం వాటర్ వేస్తాను. అంటే మనకు సగ్గుబియ్యం ఉడకాలి కాబట్టి వాటర్ వేసేస్తే అవి ఉడికేసరికి మనకు కరెక్ట్గా పాలు ఎన్ని పోసామో అన్నీ ఉంటాయి. సో పాలు పోసాను నేను. ఈ పాలు హీట్ ఎక్కే లోపల సగ్గుబియ్యం మనం కడిగి ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకబెడతాం కాబట్టి ఎక్కడున్నాయండి సగ్గుబియ్యం? సర్కిల్లో ఉన్నాయి. సర్కిల్ ఎలా పెట్టాలి? టేబుల్ మీద పెట్టాలి. సగ్గుబియ్యము సన్నవి తెమ్మని చెప్దామనుకున్నాం మా వారికి, మర్చిపోయాను. సేమియాలు ఏమి ఎక్కర్లే, లావు సగ్గుబియ్యం తెచ్చారు, కానీ టైం పడుతుంది కొంచెం ఉడకడానికి. సేమియాలు కూడా వేస్తే బాగుంటుంది కదా బుజ్జి. సగ్గుబియ్యము ఎక్కువేం అక్కర్లేదండి, ఇన్ని వేస్తే సరిపోతుంది. వేస్తాను ఎందుకంటే చిక్కబడిపోతాయి కదా, ఇవైతే సరిపోతాయి. కడిగేసేస్తాం. పాలు హీట్ ఎక్కాయి, సగ్గుబియ్యం వేసేసాము. అంటుకోకుండా కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనకి త్వరగా అయిపోవాలి కాబట్టి పాలు కొంచెం హీట్ ఎక్కినాయి, పర్వాలేదు. ఇప్పుడు వేసేసుకుంటే మనకు సగ్గుబియ్యం పాటికి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది, పాల పాటికి పాలు పాగుతూ ఉంటాయి అన్నమాట. అవసరం లేదు.
అది బియ్యం పిండి ఉంది, బెల్లం తీసుకో. ఉండ్రాల పాయసానికి అయితే ఇలా బాల్స్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. తాలికలు అయితే ఇలాగా పొడవుగా చేసుకొని వేసేసుకోవడం అంతే. ఇలా వేసుకోవాలి. సగ్గుబియ్యం కొంచెం ఉడకాలి కాబట్టి మనం ఈ లోపల తాలికలు చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి చక్రాల గిద్దల్లో కూడా కొంతమంది ఒత్తుకుంటారండి. మనం కొంచెమే కాబట్టి నేను ఇలా తాలికలు చేస్తున్నాను. సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. మరీ సన్నగా చేసుకున్నా కూడా మనకి తినేటప్పుడు తాలికలు తగలవు అనమాట. ఇట్లా చేసుకుంటే మనకు అవి ఉడికేసి చక్కగా తాలికలు అనేది నోటికి తగులుతూ ఉంటే బాగుంటాయి టేస్ట్. ఇది చాలా అంటే చాలా పురాతనమైన వంట అండి పాల తాలికలు. పాల తాలికలు చేసామనం కానీ నోరు ఉడుతుంది ఎవరికైనా కూడా. కానీ అది ప్రాసెస్ చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఈ తాలికలు మనం చేసుకునే లోపల సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. అప్పుడు తాలికలు వేసేసుకోవచ్చు. కొంచెం పాలు చల్లారిన తర్వాత, అదే తాలికలు ఉడికిన బ్యాటర్ ఉంటుంది కదా, అది చల్లారిన తర్వాత బెల్లము కొంచెం వేడిగా గోరువెచ్చంగా ఉండగానే బెల్లం తురిమేసేసుకుంటే కరిగిపోతుంది అనమాట. బెల్లం అయితే ఉడకాల్సిన అవసరం లేదు. పెద్ద పని ఉందండి. ఇప్పుడు బెల్లం నల్లగొట్టాలి. అదే పెద్ద ప్రాసెస్, బెల్లం నల్లగొట్టాలంటే. నెయ్యి బాగా పడుతుంది కొంచెం.
100 గ్రామ్స్ దాకా పడుతుంది నెయ్యి ఉడికేటప్పుడు వేయడం కానీ. అయిపోయినట్టు సగ్గుబియ్యం కూడా ఉడికాయండి, కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు తాలికలు కూడా మెల్లమెల్లగా ఒకటి వేసేసుకోవచ్చు అన్నమాట. తాలికలు వేసినప్పుడు కదపకూడదు. ఈ వేడి పాలల్లో మనం తాలికలు వేయగానే ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. కదిపితే మెత్తగా అయిపోతాయి, బాగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత మనకు నెయ్యి వేసాం కాబట్టి విడివిడిగా వచ్చేస్తాయి. వేసాం కదా తాలికలు. ఇక వినాయకుడి పండుగ కాబట్టి ఒక 5-6 ఉండ్రాళ్ళు కూడా వేసేద్దాం. ఉండ్రాళ్ళు అంటూ తాలికల పాయసం 2 అవుతాయి అన్నమాట. బండి పోతుందండి, కింద కొట్టాలి. పప్పు గుత్తి రోకలు పడితే కొట్టాలి. అది ఇలాంటి పప్పు గుత్తి కూడా పోతుంది. తాలికలు ఉడికేసరికి పైకి తేలుతున్నాయి. బాబాయ్ నేను అసలు షాప్లో బియ్యం పిండి కదా వస్తాయి రావా అనుకున్నా, కానీ చక్కగా ఉడికి పైకి తేలుతున్నాయి. అంటే తడి పిండి అప్పటికప్పుడు మిక్సీలో పడతారు. నాకు హెల్త్ బాగాలేక అంత టైం లేక షాప్లో తీసుకొచ్చాను. ఫ్రెష్గానే వేసిస్తారు వాళ్ళు, అప్పటికప్పుడు వేస్తారు. కానీ మంచిగానే దిష్టికి ఏమో పడింది ఒక ఉండ్రాయి పొయ్యికి. టూ ఇన్ వన్ పాల తాలికలు ఉండ్రాలు పాయసం అదనమాట వినాయకుడికి. దీనికి ఒక 1/4 కేజీ బెల్లం దాకా పడుతుందండి.
సరిపోతాయండి. ఇక ఈ పిండి కొంచెం మిగిలింది కదా, ఉండ్రాళ్ళలో వేసేస్తాను దీన్ని. కొట్టారు కదా వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండ్రాళ్ళు చేస్తారు. ఉడకబెట్టినవి చేస్తారు, పచ్చివి కూడా చేస్తారండి. నేనైతే పాల తాలికలు పాయసం చేస్తున్నాను కాబట్టి ఇవి పచ్చివే పెడుతున్నాను దేవుడికి ఉండ్రాళ్ళు. చూడమ్మా సరిపోతుంది. అరకిలో తెచ్చా చాలు 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 సరిపోతుంది. అదే చక్కగా కొంచెం నల్ల కొట్టాలి, పాలలో వేస్తే కరిగేలాగా. చాలు. ఇదిగో ఒక్క నిమిషం పేపర్లో పేపర్లో దీంట్లోనే. ఇది 1/2 కేజీ బెల్లం అండి. మనకి 1/2 కిలో అయితే సరిపోతుంది పాల తాలికల్లోకి. అందులోనే కొంచెం మనకి ఉండ్రాళ్ళకి వేసి కలిపేసాను. ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అనుకోండి, ప్రశాంతంగా దేవుడికి అలంకరణ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ కూర్చున్నక్కడి నుంచి అయ్యో ప్రసాదాలు కాలేదు ఇంకా అనేది ఒక టెన్షన్. చూసారా ఎంత వాటర్ తగినన్ని జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 21 చేస్తానండి. 21 చేస్తే మంచిదగా. చాలు. బెల్లం నెల కొట్టేసాము, పక్కన పెట్టేస్తాము. 21 ఉండ్రాలు చేసుకుంటే దేవుడికి నైవేద్యం మంచిదట. 1 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 వచ్చేసి పచ్చి ఉండ్రాలు అన్నమాట వినాయకుడికి. ఈ పాన్ కడిగేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి.
నైవేద్యం పెట్టేటప్పుడు ఈ 21 పెట్టేస్తాను. ఇది కొంచెం మిగిలింది కాబట్టి పక్కన పెట్టేస్తాను. ఇక ప్రతిదానికి మనము స్వీట్ అనగానే యాలకులు గుర్తుకు వస్తాయి కాబట్టి ఒక 4-5 యాలకులు కొట్టి వేసేయాలి. కొంచెం కడుగు చూడండి, సగ్గుబియ్యము ఉండ్రాళ్ళు ఎంత చక్కగా ఉడికాయో. దీంతో తుడుస్తాను. ఎంత తుడుస్తావు? ఇదో దాంతో తుడు. ఎంత టైం అయిపోయింది చేస్తా. యాలకులు ఈ చిన్న రోట్లో కొట్టేస్తాను, బజ్జి రోట్లో. ఇందులో యాలకులు వేసేసాను. బెల్లం ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి దించిన తర్వాత వేసుకోవాలండి. వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత తాలికలు బెల్లం వేసాను. ఇప్పుడే కదపనండి, ఎందుకంటే కరుగుతుంది కదా. ఇప్పుడే కదిపేస్తే పాలు కొంచెం ఇదవుతాయి కాబట్టి కొంచెం చల్లారాక కలుపుకోవాలి. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించేస్తున్నా.
ఏం గింజలు అంటారండి? అవే ఇది పుచ్చగింజలు. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, చాయిస్. నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. పుచ్చగింజలు భలే టేస్ట్ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ పాయసంలో తినేటప్పుడు. చూసారు కదా, ఫాస్ట్గా మనకి ప్రసాదం వల్ల అయితే రెడీ అయిపోయినాయి. మన ఓపిక అండి, ఎన్ని ప్రసాదాలైనా చేసుకోవచ్చు. నేనైతే ఇవే చేస్తున్నా, నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది. చాలు, ఇంకా బాదం పప్పు నెయ్యి వేసాను బాగా, వేసా. ఇంకా ఫ్రూట్స్ పెడతాను. చక్కగా భగవంతుడిని అలంకరించుకొని కొబ్బరికాయ కొట్టేసుకోవడమే. మనకి ఎంత శక్తి ఉంటుందో, ఎంత ఓపిక ఉంటుందో, ఏమైతే మనం పెట్టగలుగుతామో వినాయకుడికి, ఆయన ఏదైనా కూడా సంతోషంగా స్వీకరిస్తాడు. భక్తితో పెట్టాలి ఏదైనా కూడా. వేగుతున్నాయి, డ్రై ఫ్రూట్స్ వేగుతుంటేనే పాయసం స్మెల్ వస్తుంది అన్నమాట. సాంబార్ తాగి చేసుకున్నాను. అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఇంకా నేను దేవుడికి చేసేసుకుంటాను. ఇది డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి, పాయసంలో వేసేస్తున్నా. ఇప్పుడు మెల్లగా కలుపుతున్నాను. బెల్లం చూసారా, బెల్లం కూడా కరిగిపోయింది. తాలికలు చక్కగా ఉడికిపోయాయి. ఇది భగవంతుడి ప్రసాదం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేయకూడదు, వినాయకుడికి సమర్పించి అయిపోయింది. బాండి దాంట్లో తాలింపు వేసుకోవచ్చు. నెయ్యి ఉంది కదా, నెయ్యి ఉన్నా ఏం కాదు. జాగ్రత్త, కాలి తీయలేదు నేను చూసుకొని. చూసారు కదా, తాలికలు అయితే రెడీ అయిపోయాయి. వినాయకుడి ప్రసాదము ఈజీగా ఎలా చేసానో చూపించాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదం అనే కాదు, విడిగా కూడా మన పాల తాలికలు చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే ఇంకొక మంచి మంచి రెసిపీలు చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. మరొకసారి అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు.